Hi, sir. We are having a message from Tipati Pradesh. చాలా మందికి ఐడియా కూడా ఉండిండదు. And for those of you who are here for the first time, who are listening to us for the first time, చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంది మీతో టు దిస్ ప్లాట్ఫామ్ గురుకుల్ అనే ప్లాట్ఫామ్ కనెక్ట్ అవ్వాలి. అండ్ ద ఆబ్జెక్టివ్ ఈరోజు ఒక మేబీ కమింగ్ 20-25 minutes మేము మా స్టోరీని చాలా ప్రూఫ్గా మీకు షేర్, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా బిజినెస్ లాంచ్ చేసి 2 decades అవుతాను క్లోజ్. సో అంత పెద్ద స్టోరీని మీకు మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ లో చెప్పడం ఇస్ నాట్ సో సింపుల్ అండ్ సో ఈజీ. బట్ స్టిల్ ఐ సీన్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతగా ట్రీట్ చేస్తున్నాను. ఏదో మాకు ఏదో టాపిక్ ఇచ్చారు కూడా మాట్లాడడం అని కాకుండా, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Why do I treat this as a responsibility? It's very simple and straight. Dreams to come. మా స్టోరీ నుంచి మీ అందరికీ ఏదైనా ఒక హోప్ ఏదైనా వస్తుందంటే దట్ ఈస్ వన్ సింపుల్ మెసేజ్. ఇటువంటి మెసేజెస్ మేబీ ఇన్స్టాలో లేదా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ లో రెగ్యులర్ గా ఉండొచ్చేమో మేబీ. బట్ ప్రాక్టికల్ గా దాన్ని నిజం చేసిన పీపుల్ వచ్చి వాళ్ళ స్టోరీని షేర్ చేసుకోవడం అనేది రెగ్యులర్ గా జరగదు. ఇట్ డజంట్ హ్యాపెన్, రైట్? అండ్ యూ డోంట్ థింక్ ఇట్. ముందు మీరు చేసుకుని ఆనెస్ట్లీ చెప్పండి, యూ డోంట్ థింక్ ఇట్. అండ్ వీ డోంట్ సీ మెనీ పీపుల్ అరౌండ్ టు హ్యావ్ మేడ్ దేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. కళలని విపరీతంగా సాకారం చేసుకుంటున్న వ్యక్తులని అసలు చాలా మంది నాకు చూడడం. సో మా స్టోరీ ఖచ్చితంగా మీకు అందరికీ రీచ్ అవ్వడం, చెప్పడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను. బికాస్ డెఫినెట్లీ వినే చాలా మంది యంగ్స్టర్స్, ఐ వాంట్ యూ టు డూ ఇట్. ఐ వాంట్ యూ టు మేక్ దట్ you are the person in your entire compound, మీ generation who will start doing it. Okay? నేను before I proceed further, let me introduce my wife. So hi everyone, this is Mary here, and I mean I just wanted to tell you why this opportunity is thing. Okay, ప్రతి ఒక్కరి లైఫ్ లో just person opportunity ఉంటుంది. So I used to, when I was a little girl or like తెలుసుకున్నప్పుడు I used to always think about like ఎప్పుడు వినే కొన్ని స్టేట్మెంట్స్ మనం వింటున్నాం కదా, లైక్ he rich is having money, he wealthy has time in it. నాకు రెండు కావాలి అని చాలా చాలా I used to like I used to dream it, but డ్రీమ్ ఉండేది, బట్ దాన్ని ప్రూవ్ చేసుకునే ఒక మార్గం I didn't know, నాకు తెలియదు. నేను చూసిన వాళ్ళలో అలా నిజం చేసుకున్న రెండు కాంబినేషన్, లైక్ మనీ టైం అడ్జస్ట్ చేసిన పీపుల్ నేను ఇదివరకు చూసినవి. వన్స్ ఐ గాట్ మ్యారేజ్, నాకు ఆ రెండు కాంబినేషన్ ఫ్యామిలీకి చేస్తున్నాను. అందుకని ఐ ట్రీట్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు మై ఫ్యామిలీ అండ్ జనరేషన్ అందరికీ డెఫినెట్లీ బ్లెస్సింగ్. అండ్ ఫ్యామిలీకి ఒక టైం ఏ సెన్స్, ఒక్కొక్కరికి సక్సెస్ డిఫైన్ చేయాలి అని అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కటి ఉండదు. బట్ నాకు మాత్రం నా ఫ్యామిలీ టైం నాకు ఒక సక్సెస్. అండ్ ఫ్యామిలీలో ఉన్న లైక్ పేరెంట్స్ అందరూ టుగెదర్ అవన్నీ కూడా ఆపర్చునిటీ நிறைய మాకు ఈ బ్లెస్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. ద కైండ్ ఆఫ్ టైం దట్ మై కిడ్స్ స్పెండ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్, అసలు అటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ప్రతి ఒక్క పిల్లలకి ఈ జనరేషన్ మిస్ అయిపోతూ ఉంటారు. అపార్ట్మెంట్స్ లో ఉంటుంటారు, లైక్ జాబ్స్ కోసం అని బయట వెళ్తూ ఉంటారు. త్రూ దిస్ బ్లెస్సింగ్ నరేన్ మాకు ఎస్పెషల్లీ గొప్ప బ్లెస్సింగ్ ఏంటి అంటే గ్రాండ్ పేరెంట్స్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ రోమ్ లైక్ number of packages, more than 30 countries నేను ఈ ఆపర్చునిటీ ద్వారా, ఈ బ్లెస్సింగ్ ద్వారా I could enjoy many countries world tours.
హస్బెండ్ టైం కానివ్వండి, అండ్ అట్ ది సేమ్ టైం నా కిడ్స్ కి ఐ డోంట్ నీడ్ టు షో సమ్ అదర్ పర్సన్, వేరే వేరే హౌసెస్ కానివ్వండి, ఒకరు స్క్రీన్ లో ఉన్న హీరోస్ కానివ్వండి, నేను నా కిడ్స్ కి మోడల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ కెన్ ప్రౌడ్లీ షో మై హస్బెండ్ యాజ్ ఏ హీరో అండ్ మై హీరో, అండ్ ఒక రోల్ మోడల్ కానివ్వండి, యూ ఫాలో హిమ్ అని నేను చాలా గర్వంగా నా కిడ్స్ కి నరేన్ చూపించి, లైక్ యూనో ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో నా కిడ్స్ కి నరేన్ is the best hero role model, and the kind of how ఈ బిజినెస్ ద్వారా నరేన్ మాకు చేశారు. లైక్ కోవిడ్ టైంలో చాలా మంది పిల్లలు గ్యాడ్జెట్స్ కి అడిక్ట్ అయ్యారు అనుకుంటారు, మొత్తం డిస్టర్బ్ అయిపోయారు అని అనుకుంటారు. చాలా మెంబర్స్ కంప్లైంట్ నరేన్ మాకు హౌస్ వల్ల మాకు ఏ మాత్రం డిస్టర్బెన్స్ అండ్ లైక్ ఎవ్రీథింగ్ ఏది కూడా డిస్టర్బ్ కాకుండా హ్యాపీనెస్ ప్రొవైడ్. సో ఫ్యామిలీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ రొటీన్స్ ఉంటాయి. మార్నింగ్ కి గ్రాండ్ పేరెంట్స్ ఎంజాయ్ చేయడం, అదే సేమ్ టైం నరేన్ పేరెంట్స్ ఈవినింగ్ అలా వాక్ చేయడం, ఇవన్నీ ఒక డ్రీమ్ హౌస్ లో మాత్రమే ఇట్ ఇస్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక డ్రీమ్ హౌస్ లో అవన్నీ ఆ కాంబినేషన్స్ సెట్ అవుతాయి. దట్స్ వై నేను ఐ ట్రూలీ బిలీవ్ నరేన్ చెప్పే డ్రీమ్ బిగ్ అనే వర్డ్ చాలా పవర్ ఉంది. జస్ట్ ఫోకస్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. Yeah, fantastic. See, నేను I would like to just divide my story into three parts. And ఈ స్టోరీ డైమండ్ వరకే నేను చెప్పబోతున్నాను మీకు. డైమండ్స్ వరకు రైట్ నౌ వీఆర్ బియాండ్ డైమండ్, అవర్ బిజినెస్ ఇస్ బియాండ్ డైమండ్, బట్ డైమండ్ వరకే ఎట్లా నేను బిజినెస్ మొదలు పెట్టాను అంటే త్రీ పార్ట్స్ బేసికలీ. బిజినెస్ మొదలు పెట్టకముందు నా బ్యాక్గ్రౌండ్, what was the kind of person I was, and బిజినెస్ ఎలా మొదలు పెట్టాను, ఏ పరిస్థితిలో మొదలు పెట్టాను, అండ్ మొదలు పెట్టినప్పుడు ఫేస్ చేసిన చిన్న చిన్న స్ట్రగుల్స్ కావచ్చు, ఆ జర్నీ ఎలా ఉంది. నెంబర్ 3 విక్టరీ, ద ఫేస్ ఆఫ్ సక్సెస్. ఈ 3 అంశాలు బిజినెస్ కంటే ముందు, బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత అంటే ప్రయాణం, తర్వాత సక్సెస్, 3 బ్రీఫ్ గా మీకు షేర్ చేస్తున్నాను. So I come from a typical middle class family, Indian middle class family. So when typical Indian middle class family ante they are the people who are completely sold out to the concept of job equals fulfillment. ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనే ఒక ఐడియాకి కంప్లీట్ గా అమ్ముడుపోయిన పీపుల్ అనుకో 90%. దీనికి ఏంటంటే ఎవ్రీబడి ఐ లుక్ అరౌండ్ my kitchen near and dear family, friends, relatives, everybody is into some kind of employment job. Even I was also like that, the mindset, thought process అంతా కూడా. ఎందుకంటే మన బ్రాటప్ నుంచి అదే ఉంటుంది కదా. We are trained in such a way that you don't get a good job, there is no life. వేరే లైఫ్ లేదు అనే విధంగా మన సరౌండింగ్స్, ఎన్వైరన్మెంట్, మన ఇన్సైట్, ఇన్పుట్స్ ఇచ్చింటాయి, రైట్. దానికి క్లియర్ కట్ ప్రూఫ్ ఏమంటే మా ఇంట్లో ఉండే ఎడ్యుకేషన్, నంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద డిగ్రీస్ దట్ ఐ హావ్ గాట్, అండ్ I proudly say that I come from a very highly educated family, and I mean, all the degrees ఉన్నాయి ఇంట్లో, like BTech, STech, MSNUS, IITs, IIM, or doctor degrees, MDs, PMs, you name that is IAS, IPS. So we have lots and lots of degrees. ఎందుకు చెప్తా అంటే we always given priority to educate. Like that. I have to tell this because ఈ బిజినెస్ మేము బిల్డ్ చేస్తున్నామంటే వేరే ఏమీ దొరకని కాదు. ఆల్రెడీ చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. నాకు 3 అక్కలు, పెద్దక్క ఇన్ వెరీ రెప్యూటెడ్ పొజిషన్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో is a professor there. Second sister is a gynecologist in Karnool. Mom retired as a government as a government employee. Dad retired as a government employee. అందరికి వాళ్ళ హైఫై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఐ యామ్ ద ఓన్లీ పర్సన్ హూ థాట్ an entrepreneur in the whole
familial dilate తీసుకున్నారండి. అండ్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఈ లైన్ ఎక్కడ మీరు వినింటారు లేదంటే మీరు చదువుంటే చెప్తారు మోటివేషనల్ కోర్స్ లో. దట్ ఆల్ ఇట్ టేక్ ఈస్ వన్ కరేజెస్ డిసిషన్ of one person in your entire generation to really put an end to the cuts of generational mediocrity. అంటే కొన్ని తరాల నుంచి మనకు వస్తుండే ఈ యావరేజ్ ఆర్ బీయింగ్ మిడిల్ క్లాస్ అనే ఒక కర్స్ అనే ఒక శాపం నుంచి ఆ శాపని చేసేందుకు ఒక్క ధైర్యంతో కూడుకున్న ఒక నిర్ణయం, ఏదో ఒక తరంలో ఒక్కడు తీసుకునే ఒక నిర్ణయం కావాల్సి ఉంటుంది. డిఫరెంట్ ప్రాబబ్లీ ఆర్ ఎంటైర్ లైన్ దట్ డెసిషన్ వాజ్ మేడ్ బై మీ. అండ్ ఇట్ వాజ్ కరేజియస్ డెసిషన్ టు టర్న్ ఇంటూ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఎందుకంటే అది ఎందుకు కరేజియస్ డెసిషన్ అవుతుంది అనేది ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఒక ఇంజనీర్ గా టర్న్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ వెరీ సింపుల్. మన లైఫ్ లో చాలా డెసిషన్స్ దే ఆర్ డైరెక్టెడ్ బై సమ్ సర్కమ్స్టాన్సెస్. యాక్చువల్లీ చాలా మటుకు మన లైఫ్ లో వెనక్కి చూసుకుంటే చాలా డాట్స్ మీరు కనెక్ట్ చేసుకొని ఒకసారి ఎప్పుడైనా చూసుకుంటే మనకు యూ ఫీల్ లిటిల్ they look a little silly sometimes. Okay, example, I got into MPC. నాకు సైన్సెస్ లో బైపీసీ, బయాలజీ వీటన్నిటిలో ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్స్ వచ్చి మా అమ్మతో పాటు చిన్నప్పుడు ఐ యూస్ టు గో టు కాలేజ్ లో అమ్మ డిసెక్షన్ చేసేది, ఈ జంతువులన్నీ కట్ చేయడము, డాగ్ ని కట్ చేయడం, మొక్కలు కట్ చేయడం, ఇవన్నీ చూసి అప్పుడే డిసైడ్ చేసుకున్నా ఐ డోంట్ వాంట్ టు డూ దట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, మేజర్ రీజన్స్ ఐ గాట్ ఇన్ టు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, ఎంపీసీ. అండ్ ఎంపీసీ తీసుకున్నా కాబట్టి ఐ గాట్ ఇన్ టు ఇంజనీరింగ్. అండ్ వై ఐ గాట్ ఇన్ టు కెమికల్ ఇంజనీరింగ్, ఓన్లీ రీజన్ స్ట్రెయిట్ రీజన్ ఇస్ నాకు కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు నాకున్న ర్యాంక్ కి కెమికల్ అండ్ సివిల్ లో సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అయితే కెమికల్ బికాస్ నాకు తిరుపతిలో మా ఇంటి దగ్గరనే యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో సీట్ వచ్చింది. సో ఐ వాంటెడ్ స్టే దేర్. సో అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ బికెమ్ ఎ కెమికల్ ఇంజనీర్. ఇవన్నీ ఈ దేశం మనం చూసుకునే వయసు ఎంత ఒకసారి గమనించండి. 15, 16, 17, 18, 19. And our decisions, they will decide our entire life, 19, 20, 21. And that is where మనల్ని అడల్ట్ గా క్రియేట్ చేస్తారు. 18 years, you're an adult, you're a big man. Now 20 years. Honestly, 18, 19 years అప్పుడే లైఫ్ లో ఎంటర్ అవుతా ఉంటుంది చాలా మంది. ఆ టైంలో లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసుకునే నిర్ణయాలు వాళ్ళు మనము మేబీ ఇద్దరు ముగ్గురు కలిసి మన మైండ్ లో వేసే విత్తనాల వలన we take some calls. ఆ తర్వాత ఎంటైర్ లైఫ్ ఆ డెసిషన్ ని డిపెండ్ చేసుకుంటూ ఆ డెసిషన్ ని నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఇంకా నిరూపించుకుంటూ we keep moving away, we keep running the life. That is the biggest mistake. అందుకనే it's been said by somebody really great that real adult who starts at 25 18 కాదు. ఆనెస్ట్ గా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, నిజంగా అంటే లైఫ్ అనేది ఒక తర్వాత రుచి తెలిసింది 25 రైట్. అండ్ చాలా మంది అప్పటికే కొన్ని నిర్ణయాలు, మేజర్ నిర్ణయాలు తీసేసుకునేసి ఇంకా ఇదే మా లైఫ్ అని సెట్ చేసేసుకుని ఆ కెరియర్ పాత్ ఇదే నా కెరియర్, ఇంకా దీంట్లోనే నేను let us be little more flexible. Okay, don't decide on anything. Okay, 25. That's what happened with me. I thought, okay, chemical engineering next. అందరూ యుఎస్ వెళ్తున్నారు, ట్రెండ్ అలా ఉంది. I too went to United States of America. And యుఎస్ కి వెళ్ళిన తర్వాత I realized that నేను అనుకుంటున్న లైఫ్ అక్కడ చూసిన లైఫ్ ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. అంటే పీపుల్ హ్యాడ్ మనీ, నో డౌట్ ఇన్ దట్.
లగ్జరీస్ ఉన్నాయి, అంత బాగుంది. బట్ ఇక్కడ లాగా ఫ్రెండ్స్, ఫన్, మస్తి, ఎంజాయ్మెంట్ అదంతా ఓకే, ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటది. ఆ పీరియడ్ తర్వాత మనం రిలాక్స్ అంటే రిలాక్స్ ఇన్ ద సెన్స్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. అంటే ఇంకా బాధ్యత, వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోవాలి. పే చెక్ టు పే చెక్, వీకెండ్ టు వీకెండ్, అంటే 5 రోజులు పని ఫస్ట్ టైం వీకెండ్ అనే ఒక కల్చర్. అంతకుముందు ఎవ్రీడే వాజ్ లైక్ ఏ వీకెండ్ ఫర్ మీ. ఐ మీన్ స్టూడెంట్స్ అలానే ఉంటుంది, ఎవ్రీడే వాజ్ లైక్ ఏ వీకెండ్, ఎవ్రీడే వాజ్ లైక్ ఫన్. బట్ ఐ రియలైజ్ ఓకే, నౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి లైక్ దిస్. దిస్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. అనుకుంటున్న టైంలో I was invited to a function, a business conference connected to Abbey Global in Richmond, Virginia, United States of America. నాకు బాగా గుర్తు, నేను ఆ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్, దట్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ రైట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు టేక్ సమ్ అన్కన్వెన్షనల్ డెసిషన్స్. నేను ఫంక్షన్ వెళ్ళేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ కానీ, అరే ఎందుకు డబ్బులు వేస్ట్, అవన్నీ జరిగే పనులు కాదు, అయ్యే పనులు కాదు. ఐ మీన్ పీపుల్ ఆర్ బ్రెయిన్ వాష్, వీఆర్ ఆల్ బ్రెయిన్ వాష్ టు డూ జస్ట్ వాట్ వీ హావ్ ఆల్వేస్ బీన్ టోల్డ్ దట్. సో బట్ అవుట్ ఆఫ్ షియర్ వాట్ టు సే రెస్పెక్ట్ ఆర్ రిగార్డ్ టు మై కోచెస్, ఎవరైతే నన్ను తీసుకొచ్చారో వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి నేను ఆ సెమినార్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ నేను ఉండే ప్లేస్ నుంచి 14 hours క్లోజ్ టు ఆర్ 18 hours రిచ్మండ్ అనే ప్లేస్ కి ఐ వెంట్ టు న్యూ జెర్సీ నుంచి మళ్ళా రిచ్మండ్. అండ్ ఇట్ వాజ్ ఎ డ్రైవ్ దట్ చేంజ్ మై లైఫ్. ఆ ఒక్క నిర్ణయం ఎంటైర్ లైఫ్ ని మార్చేసిందని చెప్పండి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత I met some legendary people, some people who totally changed the perspective of what life is all about. And most important, anybody can do that. The business background name అవసరం లేదు. That is why it is called as a free enterprise. అంటే ఎవరైనా ఒక ఆంటర్ప్రెన్యూర్ కాగలరు, ఎవరైనా, ఎనీబడి కెన్ టర్న్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఈ టర్మ్స్, ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా ఎవరు లెవెల్ చూస్తున్నారు. అంతవరకు ఒక టైప్ ఆఫ్ హిప్నాసిస్ లో ఉన్న ఒక వ్యక్తిని సడన్ గా ఒక అద్భుతమైన కొన్ని కోర్సెస్ వచ్చేసి, ఏంజలిక్ కోర్సెస్ వచ్చేసి ఆ హిప్నాసిస్ నుంచి బయటకి విముక్తి చేసేట్లు ఉంటది. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్? ఓకే, ఐ మీన్ సో మెనీ పీపుల్ థింక్ అదర్వైజ్. ఆఫ్టర్ దిస్ కొంతమంది మీకేం నువ్వు డిఫరెంట్ గా చెప్పినావు, నేను నన్ను అనుకుంటున్నాను. నాకు లైక్ మన మామూలుగా ఇమోజీస్ వస్తాయి కదా, LOL, ROFL అని, ఐ మీన్ కింద పడి దొరికినట్టు ఇమోజీస్, వాళ్ళని చూస్తే నాకు అట్లా నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే పీపుల్ లివ్ దేర్ హోల్ లైఫ్ హిప్నటైజ్, అంటే థింకింగ్, అజ్యూమ్ దట్ వాట్ ఎవర్ దే believed in their school, it is everything. You just think about it. Actually, success కావాలంటే, this is what I learned in that particular seminar by some legendary people. First of all, decide what you want. అసలు నీకేమి కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి మొట్టమొదట. Number 2, decide what you are ready to give up. నువ్వు దేన్ని త్యజించేటి, ఏది టెంపరీగా త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నావో. ఇట్లున్నట్టు అట్లనే ఉంటే అన్ని వచ్చేసాయి. నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యు ఆర్ రెడీ టు గివ్ అప్ టెంపరీలీ టు అచీవ్ వాట్ యు రియలీ వాంట్. అండ్ number 3, associating with the people who have already got what you are dreaming about. నువ్వు ఏదైతే కలలు కంటున్నావో, కోరుకుంటున్నావో, అది ఆల్రెడీ సాధించిన వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం. దీన్ని పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. పవర్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, మనకు సహవాస లాభం అంటారు కదా, సహవాస లాభం చిన్నప్పుడు లెసన్స్ లో ఉన్నాయి, పంచతంత్ర కథల్లో ఉన్నాయి. ఆ టైప్ లో పవర్ ఆఫ్ అసోసియేషన్. అండ్ number 4 and most important,
having a plan of action and regularly checking the plan with a mentor. నీకంటే ఒక మెంటర్ కి కనెక్ట్ అయ్యి ఆ మెంటర్ తో నీ యాక్షన్ ప్లాన్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ నీ గమ్యం వైపు నడవడం. అండ్ ఈ హోల్ ప్రాసెస్ లో ఎక్సైటెడ్, ఫైర్డ్ అప్, అండ్ దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్. దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమింగ్ అండ్ అకంప్లిషింగ్ యువర్ డ్రీమ్స్. నీకేం కావాలో ముందు నిర్ణయించుకోవడం, నువ్వు దాని ఆ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కమిట్ అయ్యేందుకు రెడీగా ఉన్నావా లేదా, చిన్న చిన్న సాక్రిఫైజెస్. 3, అట్లాంటి గ్రూప్ ని ఐడెంటిఫై చేయాలా, వాళ్ళతో అసోసియేట్ అవ్వాలా. 4, ఒక మెంటో టీమ్, వాళ్ళతో ఒక యాక్షన్ ప్లాన్ అంటే డిసైడ్ చేసుకోవాలి. అండ్ బీ స్పెక్టేటెడ్ అబౌట్ దిస్ ప్రాసెస్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫర్ సక్సెస్. హ్యావ్ యూ just question yourself, have you learned this in school or college till now? ఏదైనా ఒక్క స్పోర్ట్స్ అన్నా, ఒక్క సబ్జెక్ట్ లో అయినా లేదా. సో లెట్ us not confuse schooling versus education. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏవైతే ఉన్నాయో this is a part of education. That is what I understand. నేను స్కూల్లో నేర్చుకున్నది part of schooling. That was needed was my గ్రేడింగ్ అనే ఒక సిస్టమ్ కనుక్కున్నారు కదా, మొత్తం ఏ గ్రేడ్ వస్తుంది, బి గ్రేడ్ వస్తుంది, వాటి నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి పోయింది. బట్ దట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, దట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఎడ్యుకేషన్. రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ అవుట్ సైడ్ యువర్ స్కూల్, అవుట్ సైడ్ యువర్ కాలేజ్. అండ్ అప్పటికే చాలా మంది డెసిషన్స్ చేసుకుని ఉంటారు. దట్ ఈస్ డెసిషన్స్ లైక్ నాకు జాబ్, ఇక్కడ జాబ్ వచ్చింది, నేను జాబ్ చేస్తాను. That is why there is the majority of people in country living or in the world living or middle class, they keep working in the retirement. And the retirement తర్వాత ప్లాన్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లాన్ అనేది అతిపెద్ద కళ అనమాట. రిటైర్మెంట్ తర్వాత అది వీటన్నిటికీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ is what was taught in that seminar. Okay, so the seminar was revolutionary, and I took a decision to build the business, and that is how I got launched into the business. So that's the first part. Okay. And I came back to India. India's business built chestamanichi, and part 2, as I mentioned, the struggle. Aim struggle uttadi. What is the struggle all about? When you turn into an entrepreneur and you try to expand your business, ఆబ్వియస్ గా నీ చుట్టూ ఉండే ఒక చిన్న కమ్యూనిటీ, యు ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్, వీళ్ళతోనే కదా ఫస్ట్ ఇంటరాక్షన్ జరగడం మొదలు పెట్టింది. సో అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎవ్రీబడి గాట్ ఇన్ టు ద స్కూల్, కాలేజ్, మనం అనుకున్నట్టు 18s లోకి ఎంటర్ అయిన వాళ్ళు 19 నుంచే జాబ్ సెటిల్మెంట్. అదే నేను యుఎస్ లో ఒక జాబ్ లో సెటిల్ అయ్యి అమెరికా నుంచి ఇండియాకి వచ్చుంటే, వారు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, జాబ్ ఎలా ఉంటుంది నీ జాబ్, ఎక్కడ కూరగాయలు ఎక్కడ కొంటారు మీరు, స్నో పడుతుందా, చల్లగా ఉంటుందా, అది ఓకే. అదే నేను ఒక బిజినెస్ మొదలు పెట్టినాను అనేసరికి పీపుల్ డి నాట్ దట్ వాజ్ ఎలా చెప్పాలంటే జీర్ణించుకోలేని ఒక విషయం లాగా అనమాట చాలా మందికి. బికాస్ దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద రూల్ బుక్, దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్ కరికులం ఎనీవేర్. దీన్ని ఏమంటారంటే ఇనిషియల్ రెసిస్టెన్స్ అంటారు. ఇనిషియల్ రెసిస్టెన్స్. దిస్ వాట్ బిల్ గేట్స్ మెన్షన్డ్ ఇన్ హిస్ in one of his interviews. తనని అడిగారు అనమాట ఎవరు, what is success as per you, define success అంటే success is all about overcoming initial resistance. Initial 6 months 1 year నీకు రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ కాగలిగి నిలబడగలిగినాం అంటే you become success. So that is what I did. And ఆ టైంలో నాకు ఆమె గ్లోబల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన సపోర్ట్ కావచ్చు, లేదంటే I started getting tremendous knowledge on the product. I started realizing that we are connected to world's topmost brands like Newslight, Artistry, and
ఒకసారి థింక్ చేసుకోండి, ఇటువంటి బ్రాండ్స్ మన చేతుల్లో ఉంటే న్యూట్రలైజ్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద పయోనియర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ plant based supplements, phytonutrients, right? Plant based antioxidants and farming methods very revolutionary. Atlantic corporations తో మనం టైఅప్ అయినాం. You are the sole owner, distributor. How proud we should be. So I realized this is something that I should be really, that is where I felt it as a responsibility, because there are multiple entities here. One is the corporation and the topmost brands that it is, and ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ how I can really realize my true potential, నా డ్రీమ్, అండ్ దీన్ని పీపుల్కి తీసుకుపోవడం, పీపుల్లోకి తీసుకుపోవడం, ఇట్స్ మై దట్స్ వై నేను రైట్ ఇన్ ద బిగినింగ్ నేను చెప్పాను, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏజ్ ఎక్సైటెడ్ ఉంది మీతో మాట్లాడటం అనేది. సో బికాజ్ ఈ టాక్ వింటున్న చాలా మంది కూడా యంగ్స్టర్స్, మేము జాబ్ కోసం, నేను చాలా మంది మీట్ అయితే అంటాను, మేము బ్యాంక్ ఎగ్జామ్స్ కి ట్రై చేస్తున్నాము, మేము మొన్న ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, సరిగ్గా రాయలేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయాలనేది. టోటలీ ఐ మీన్ ఆల్మోస్ట్ నరాల్లో బ్లడ్ సెల్స్ లో ఇంకిపోయింది అనమాట. అంటే వీ హ్యావ్ టు స్టడీ అండ్ గెట్, అండ్ వాళ్ళందరికీ కూడా తెలుసు. మీకు ఎవరికైనా తెలుసుంటే అట్లా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వచ్చిన వ్యక్తిని పోయి మీట్ అవ్వండి, ఎంత అద్భుతంగా ఉంది లైఫ్ అని. మీ కళలు కంటుండే ఆ జాబ్ హోల్డర్ పోయి మీట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు వస్తురానైనా మా ఉద్యోగమే వద్దు ఎంత. అవి తెలుసు, మనందరికి తెలుసు. అయినా ఎందుకు అట్లా చేస్తున్నామంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ వాష్. వాట్ ఈస్ రియల్ బ్రెయిన్ వాషింగ్ అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బ్రెయిన్ వాష్ ఎనీబడి హియర్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎన్లైటన్. ఒక నేను ఇది మళ్ళీ చెప్తాను, దట్ ఊపి ఒక వ్యక్తిని మేల్కొల్పేందుకు చేసే ఒక ప్రయత్నం అంతే. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అందరూ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ యూ రియలీ వాంట్ ఈజ్ నాట్ వాట్ యూఆర్ గోయింగ్, ఇట్స్ నాట్ వేర్ యూఆర్ గోయింగ్, రైట్? ఆ డైరెక్షన్ ఒకసారి ఆగి చూచి వెళ్ళమని ఉంటుంది కదా, ఆ టైప్ ఒకసారి ఆగండి, ఒకసారి చూడండి. యూ రియలీ వాంట్ the stuff that you're going to get in the direction that you're treading, right? So that is where this association and mentorship comes into the picture. Okay, they will show you the big picture, what the business can do. And yeah, the beautiful thing is మేము బిజినెస్ మొదలు పెట్టినప్పటికీ థింగ్స్ అప్పుడైతే ఐ యూస్ టు గెట్ ఇన్ టు బస్సెస్. హైదరాబాద్ పోవాలంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం పోవాలంటే తిరుమల ఎక్స్ప్రెస్, అండ్ కర్నూలు వెళ్ళాలంటే ఏపీ టూరిజం బస్సెస్. ఆ బస్సెస్ లో మేము ఈవెన్ కండక్టర్ డ్రైవర్స్ ఎంత పరిచయం అయిపోయినారంటే ఒక టైంలో వీడియో దట్ కూడా మేమే తీసుకుని వెళ్ళి ఆ సినిమా వేయండి ఈ సినిమా వేయండి అనేసి. ఎందుకంటే వీ యూస్ టు అట్లా ఊరికి వెళ్ళి అక్కడ మీటింగ్స్ చేసి బిజినెసెస్ బూమ్ చేసేవాళ్ళం. బట్ గ్రాడ్యువల్ గా just think about it, the change that happened in the last around 5-6 years, everything became online. Right now we are building business sitting home. COVID వచ్చాక చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ WFH కల్చర్ చాలా మంది కంపెనీస్ కంపెనీస్ చెప్తున్నారు. కానీ we started doing this since 2016 Zoom లో కానీ వీడియో కాన్ఫరెన్సెస్ లో కానీ వీడియో మీట్స్ we started building organizations globally, if not locally. ఇంతకు ముందు అంటే ఆ ఊరికి ట్రైన్ బస్ ఉండేదా, ఆ తర్వాత సక్సెస్ సాధించే కొద్ది ఫ్లైట్స్. ఓకే, ఆ ఊరికి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయా, లేదా నియర్ బై ఆడికి ఫ్లైట్ లో పోయి అక్కడ నుంచి ఒక టాక్సీ ఆర్ కార్. ఇప్పుడు ఏమీ లేదు, ఓకే ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతాము.
ఇంతకు మించిన ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది. సో వీఆర్ ఎంజాయింగ్ ద బిజినెస్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. అండ్ most important is we are helping so many people through our health communities. We're building strong global health community. ఆ కమ్యూనిటీస్ త్రూ చాలా మందికి వాళ్ళ డిజార్డర్స్ ఏదైతే న్యూట్రిషనల్ గ్యాప్ వల్ల వచ్చిన డిజార్డర్స్ ని రివర్స్ చేయగలిగచ్చు. దానికి ప్రాపర్ గైడెన్స్ వీఆర్ helping so many clients. And our committees are spreading very big time online. And beauty ఏమంటే 95% ఈ కమ్యూనిటీలో ఉండే మెంబర్స్ ఎవరిని మేము ఉండలేదు రియల్ గా, ఫిజికల్ గా. అంతా ఆన్లైన్ లో గైడెన్స్, ఆన్లైన్ లోనే సక్సెస్ అవుతున్నారు, ఆన్లైన్ లోనే దే ఆర్ టెలింగ్ దట్ వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. మేము ఇంతలా ఉండే వాళ్ళం, మేము మళ్ళీ మాకు ఈ ఓల్డ్ ప్యాంట్ సైజ్ మేము వస్తామని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు కొత్త బట్టలు కొట్టుకోవాల్సి వస్తుంది మాకు. ఆల్మోస్ట్ నా ఓల్డ్ క్లోత్స్ మొత్తము నేను ఇంకా డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, అడుగుతున్నారు. సో వైరల్, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ వైరల్ గా స్ప్రెడ్ అవుతున్నాయి కమ్యూనిటీ, రైట్? సో దిస్ ఇస్ అ ట్రెండ్, దిస్ ఇస్ ఇంటర్నెట్, ఆన్లైన్. చూడండి, మీకు టూల్స్ మొత్తం మీ చేతుల్లో ఉన్నాయి. అందరికి వాట్సాప్ ఉంది, వాట్సాప్ స్టేటసెస్ ఉన్నాయి, అందరికి ఫేస్బుక్ అవైలబిలిటీ ఉంది, ఇన్స్టాగ్రామ్. వీటన్నిటిని హౌ ఆర్ యూటిలైజింగ్? దీని దగ్గర నుంచి కూడా కోచింగ్ ఉంది, దీని దగ్గర నుంచి కూడా గైడెన్స్ ఉంది. హౌ వీ కెన్ బిల్డ్ అవర్ ఓన్ బ్రాండ్ ఆన్లైన్ అండ్ హౌ యూ కెన్ లెవరేజ్ revolutionary concept called as internet, right? So whatever we are building right now, the business that we are building right now is absolutely totally different from what we did a decade back. It is the most refined and most beautified form of the business. So ఎవరైతే ఈ బిజినెస్ ఉన్నారో, you're honestly speaking and frankly speaking, you're really more than blessed. Because it happens, you feel it from home. And this is what people are looking at. Everybody is looking for diversification, alternate income source, and early retirement. We call it as FIRE concept on Tamo. Financial independence retiring early. #FIRE. FIRE. Financial independence and retiring early. త్వరగా రిటైర్ అయిపోవడం. Anjali first question kada, spending the time the way you really want to spend. Because we always are home, spending time with kids, enjoying time with kids. And it is really lovely. I don't know, నేను ఆనెస్ట్లీ చెప్పండి, ఇప్పుడు నేను చెప్తాను కొన్ని లైన్స్ చాలా మంది విజువలైజ్ కూడా చేసుకోలేరు, ఎందుకంటే ఆ ఫైలే లేదు కదా, ఆ ఫైల్ నాట్ ఫౌండ్ ఇన్ ద సిస్టమ్. ఇంట్లోనే 24 గంటలు ఉండడం. మన ఈ మధ్య ఒక చాలా పాపులర్ బుక్ వచ్చింది, దాని మీద ఈవెన్ యండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. దట్ నేమ్ యాక్చువల్ బుక్ ఇంగ్లీష్ బుక్, అది ఆన్ ఓల్డ్ ఏజ్. అంటే రాను వయసు పెరిగే కొద్దీ ఎట్లా మనకు ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు మెల్లమెల్లగా మనతో మాట్లాడడం ఆపేయడము, మెల్లమెల్లగా ప్రాముఖ్యత తగ్గిపోతూ రావడము, అంటే మన మీద ఉండే స్పాట్ లైట్ స్లోగా వెళ్ళిపోతూ రావడము. అండ్ అంతవరకు విపరీతంగా ఫోన్ కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అట్లా ఉండేది. ఎవరన్నా ఒకసారి ఫోన్ చేస్తే చాలా అనుకునే స్టేజ్కి రావడము. ఎవరో అంటే ఆ వయసు అంతా బాగా ఓల్డ్ అయ్యే కొద్దీ ఎవరో ఆ వయసుకు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఇంకొక దొరికినారనేసి అప్పుడు 20 minutes 30 minutes ఆ విశేషాలు ఏవో మాట్లాడుకోవడము. అండ్ మెల్లమెల్లగా ఒక్కొక్క రోగం డిజార్డర్ స్టార్ట్ అవుతూ రావడం. చాలా బ్యూటిఫుల్ గా
లిస్ట్ నేను చదువుతా అంటే యాక్చువల్లీ ఐ సర్చ్ ఓవర్ అమెజాన్ అండ్ ఐ కుడ్ ఫైండ్ ద బుక్ ఇన్ ఇండియా. నాకు అప్పుడు ఐ రియలైజ్ హౌ వాల్యుబుల్ దిస్ బిజినెస్ ఇస్. ఎందుకంటే ఆ బుక్ లో జిస్ట్ ఏం రాశారంటే అన్నిటికీ సమస్య ఏమంటే టైం లేకపోవడమే. అంటే ఆ పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఈ యంగ్స్టర్స్ ఎందుకు టైం పెట్టలేకపోతున్నారు, చూడదు అని కాదు, పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు బిజీగా ఉన్నారు. ఆ మనవరాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, లేదా ఫారిన్ కంట్రీలో ఉంటారు, లేదా వేరే సిటీలో ఎక్కడో ఉంటారు. ఈ గ్రాండ్ పేరెంట్స్ కనెక్ట్ మెల్లగా తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఫోన్ లో హాయ్ హలో చెప్పడాలు, దానికి కారణం ఒక ఏదైనా లింక్ మీరు గమనించండి, ఏమింది అక్కడ మనీనే కదా. ఐ రియలైజ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ హౌస్. స్పాట్ లైట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద ఎల్డర్, పెద్దవారు, అండ్ they always have lots of fun with the grandchildren because they are all living together. Don't you think this is the biggest accomplishment, biggest dream that can ever be? Actual కంటే కాదు, బట్ ఇప్పుడు కాలంలో ఇది కూడా ఒక డ్రీమ్ గా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దట్ లగ్జరీ, ఆల్రెడీ అంజని మెన్షన్ ద ఫారెన్ వెకేషన్స్ కావచ్చు, లేదంటే ఎనీథింగ్ దట్ కెన్ బి డన్ విత్ మనీ కావచ్చు, లేదంటే ద హౌస్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ 2019 లో దిస్ గాట్ అవార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 50 houses in the country in India, and it got featured in one of the top international magazines called Orkney. So ivanni kuda they are the things that make life more meaningful, more ఏదో ఒక అర్థం ఉండే, పర్పస్ ఫుల్ఫిల్ అవుతుండేది అన్నట్టు అనమాట, జస్ట్ ఫర్ నాట్ టు సేక్ ఆఫ్ మనీ, రైట్? సో and as I mentioned, this is just a part of the journey. We are enjoying the journey because body చేయడం అంటే ఏమీ లేదు. It's about helping other people, helping other people in multiple ways. Process లో you also grow your business. ఈ సారాంశం ఇది మనకు అర్థం కాగలిగితే the journey is never going to stop, right? So all the best. It was tremendous talking to you. I'll keep connecting, we both will keep connecting to you through this platform again and again. All the best.